ఫ్రెండ్స్, ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ అటుకుల మిక్చర్. ఈ మిక్చర్ని మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ స్నాక్ చేయడానికి మందంగా ఉన్న అటుకులు మాత్రమే కావాలి. పల్చటి అటుకులు వాడకూడదు. ఈ స్నాక్ని చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్లకు కూడా నచ్చుతుంది. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా కడాయిలో ఆయిల్ పోసుకొని బాగా వేడి చేయాలి. ఆయిల్ బాగా వేడి అవ్వకపోతే అటుకులు ఆయిల్ని పీల్చేస్తాయి. అటుకులు డైరెక్ట్గా ఆయిల్లో వేయకూడదు. జల్లెడ గంటలో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా చేస్తే అటుకులు మాడవు. ఒకవేళ మాడిపోతాయని అనిపించినా వెంటనే తీసేయవచ్చు. అటుకులు కొంచెం కొంచెం వేసుకుంటూ ఫ్రై చేయాలి. ఫ్రై అయిన అటుకులని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఒక కప్పు పల్లీలు కూడా తీసుకోవాలి. ఈ పల్లీల్ని జల్లెడ గంటలో వేసుకొని స్పూన్తో కలుపుకుంటూ బాగా ఫ్రై చేయాలి. పుట్నాలు కూడా కలుపుకుంటూ బాగా ఫ్రై చేయాలి. పుట్నాలు మరీ ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు, మాడిపోతాయి. చాలా స్లోగా ఫ్రై చేయాలి. ఆ తర్వాత కరివేపాకు కూడా తీసుకొని బాగా ఫ్రై చేయాలి. క్యాష్యూ నట్స్ కూడా ఫ్రై చేయాలి. ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని అందులో తగినంత ఉప్పు, కారం వేసి స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, ఎంతో ఈజీగా టేస్టీగా అటుకుల మిక్చర్ రెడీ. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.